వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో హనుమాన్ సినిమా రివ్యూ చూద్దాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఎన్నో ఇబ్బందుల నడుమ థియేటర్లు దొరకక ఒకరోజు ముందుగానే 1000+ ప్రీమియర్ షోస్తో రిలీజ్ అయింది ఈ సినిమా. మీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నో స్పాయిలర్ రివ్యూ చూద్దాం. ముందుగా ప్రశాంత్ వర్మ ఈ లిమిటెడ్ బడ్జెట్లో ఈ కాన్సెప్ట్తో ఏ ధైర్యంతో సినిమా తీయాలనుకున్నాడో కానీ ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. లేట్ చేయకుండా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. క్రిస్టల్ క్లియర్గా. అసలు ఈ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందంటే డైరెక్టర్ విజన్ వల్లనే అని ఒప్పుకోవాల్సిందే. ఒకప్పుడు కోడి రామకృష్ణ గారి సినిమాలలో ఉండేవి ఇలాంటి క్రిస్టల్ క్లియర్ గ్రాఫిక్స్. పర్ఫార్మెన్సెస్. తేజ సజ్జా తన పాత్రలో జీవించేశాడు. గెటప్ సీను రాకేష్ మాస్టర్ నవ్వించారు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు, వర్కౌట్ అయ్యాయి. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ గూస్ బంప్స్ గ్యారంటీడ్. బీజిఎం అండ్ సాంగ్స్ అదిరిపోయాయి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే అదిరిపోతుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో కాసేపు స్లో అనిపిస్తుంది. ఇది పెద్దగా సినిమా రిజల్ట్స్ని ఇంపాక్ట్ చేయదు. ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడవలసిన మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 4.75. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.